టైటానిక్ షిప్లా బీఆర్ఎస్ మునిగిపోతుందని చరిత్రలో రాసుకోవాల్సిందేనని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. హైదరాబాద్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్కు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఖాయమని అన్నారు. బీఆర్ఎస్ అగ్రనేతలు హరీష్ రావు, కేసీఆర్ లాంటి వారు ఎవరైనా బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామని సెటైర్లు వేశారు. ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో 80 మంది దళితుల భూములు అక్రమంగా వెంకట్రామరెడ్డి లాక్కున్నారని విమర్శించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు గైడ్ లైన్స్ అన్నీ అమలు చేశామన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు టెక్నికల్గా మాత్రమే రద్దయిందని, ఐటీఐఆర్ గురించి తెలిస్తే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డితో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో నేషనలిస్ట్ హబ్, ఎన్హెచ్టీవీ ఫౌండర్ అండ్ సీఈఓ సాయికృష్ణ, జర్నలిస్ట్ నాయకులు పాల్గొన్నారు. 17 పార్లమెంట్ స్థానాల మీద ఎన్నికలకు ముందు, ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగినటువంటి అనేక చర్చా వేదికల్లో ప్రీ పోలు, ఎగ్జిట్ పోలు, ఇంకేమన్నా పోలు, ఆ సర్వేలు, ఈ సర్వేలు, అన్ని సర్వేలు కూడా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక సీట్ గెలుస్తుందని అని చెప్తూనే 0 నుంచి 1 గెలుస్తుందని, ఏ సీటు అంటే నేను అడిగితే చెప్పలేక మిగతా వాళ్ళు అడిగితే మాత్రం మెదక్ గెలుస్తుంది బీఆర్ఎస్ అని చెప్పారు. కానీ అన్ని సర్వేలని, అన్ని ఎగ్జిట్ పోల్స్ని, అందరి అంచనాలని చాలా స్పష్టంగా నేను దేవని చెప్పేట్లయితే పోయినో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం నుంచి పోయేటప్పుడు చెప్పాను మెదక్ నేను గెలిచి వస్తాను. చాలామంది మిత్రులు పైకి విడి కొంచెం అహంకారం ఎక్కువ అనుకున్నారు. కొద్దిమంది మిత్రులు నమ్మిండ్రు. దుబాక ఉప ఎన్నికలప్పుడు నాతో కలిసి పనిచేసినటువంటి కొంతమంది మిత్రులు రఘు ఏదైనా చెప్తే చేస్తాడని నమ్మిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాల మీద ఎన్నికలకు ముందు, ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగినటువంటి అనేక చర్చా వేదికల్లో ప్రీ పోలు, ఎగ్జిట్ పోలు, ఇంకేమన్నా పోలు, ఆ సర్వేలు, ఈ సర్వేలు, అన్ని సర్వేలు కూడా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక సీట్ గెలుస్తుందని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.